అందరికీ నమస్తే అండి. అరుణ్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ నిత్యం వాడే సబ్బులు అనేవి నానిపోతుంటాయండి, త్వరగా అయిపోతుంటాయి. ఇద్దరికి సబ్బులు అనేది కొద్దిగా ఆగేవి, ఇప్పుడు సబ్బులు అనేది త్వరగా అరిగిపోయి 10-15 రోజులు 10 రోజుల్లోనే సబ్బు అనేది మొత్తం ఇదైపోతుంది. దానికి నాకు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ఆయన రాజస్థాన్కి చెందిన బ్రాహ్మిన్స్ అండి. ఆయన నాకు పరిచయం బాగా. ఆయన వంటంలో ఉండేవారు. నేను ఆయన కలిసినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు. అది ఏంటంటే, ఆయన ఇంటి వరండాలో ఆ మెస్ లోపల ఎండ తగిలే చోట సబ్బులు అనేది ఒక పళ్ళెంలో పేపర్ వేసి సబ్బులు అనేది కవర్ తీసి, అంటే పూర్తి ఎండ కాదండి, సరిపడే ఎండ తగిలే చోట ఆయన పెట్టాడు. ఏమిటండి అని అడిగారు. ఏమి లేదు ప్రసాద్ గారు, ఇలా కొద్దిసేపు ఎండలో పెట్టి మనం వాడుకున్నాం అనుకోండి, మీకు సబ్బు అనేది 10 రోజులు వచ్చే సబ్బు 15 రోజులు వస్తుంది. మనం సబ్బు చేతికి అప్లై చేసుకున్నప్పుడు అది కావాల్సినంతకే వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా తెచ్చిన సబ్బు అలాగే వాడితే మెత్తగా అయిపోయి త్వరగా అయిపోతుంటుంది అని ఆయన నాకు తెలియజేశాడు. ఇది జరిగి ఒక 15-20 సంవత్సరాలు అవ్వచ్చండి. నేను అప్పటి నుంచి నేను అలా ఫాలో అవుతుంటాను. ఏదైనా సబ్బు ఉందనుకోండి, ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టేసి వాడుతుంటాము. మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.